సూర్యాపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థకు చేరిన పెంకుటిండ్లు దెబ్బతిన్నాయి. ఆకారం గ్రామంలో గరిగ యాదమ్మ, ఎల్లవ్వలతో పాటు పలువురి ఇళ్లు వర్షాలకు కూలిపోయాయి. ఆ సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ నాగభూషణం మాట్లాడారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు పాక్షికంగా, మరికొన్నేళ్లు పూర్తిస్థాయిలో కూలిపోయినట్లు చెప్పారు. ఇల్లు కూలిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందజేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుబ్బాక మండల ఆకారం గ్రామంలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల వలన ఇండ్లు చాలా వరకు పెంకుటిండ్లు పాతిండ్ల పురాణం ఇండ్లయి పూర్తి స్థాయిలో ఉండరాకుండా కూలిపోవడం జరిగింది. దాన్ని గమనించి ప్రభుత్వము వారిని, ఎందుకంటే కైకిలి కూలినాలు చేసుకొని బతికే రైతులు ఉన్నారు గ్రామంలో కాబట్టి దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు దయతలిచి గవర్నమెంటు వారికి ఏమైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రతి గ్రామంను తిరిగి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా చాలా ఇండ్లు కూలడం జరుగుతుంది. వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళకు నష్టపరిహారము తొందరగా ఇప్పించే పని చేయాలని కోరుకుంటున్నాం.